శ్రీ అపైతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణాచలేశ్వర ఆలయం మనం లెక్కించే దాని ప్రకారం 5వ ఆవరణలో నెలకొని ఉన్న బ్రహ్మాండమైన అరుదైన కళ్యాణ మండప విశిష్టతను వైభవాన్ని దర్శించుకున్నాం. ఈ భాగంలో ఈ ఆవరణలోనే నెలకొని ఉన్న మరికొన్ని విశేషమైన మండపాలను, దేవతామూర్తుల యొక్క ఉపాలయాలను ఇప్పుడు దర్శించుకుందాం. కళ్యాణ మండపాన్ని ఆనుకుని పడమర వైపు తిరుమాలపత్తి మండపం ఉంది. ఈ మండపంలో అరుణాచల కార్తీక దీపోత్సవంలో పంచమూర్తులకు పెద్ద పెద్ద పూమాలలను కడతారు. దీనినే దండలు కట్టే మండపం అని కూడా అంటారు. ఈ మండపంలో కొన్ని గదులు ఉన్నాయి. కార్తీక దీపోత్సవంలో ఉత్సవమూర్తుల ముందు తీసుకువెళ్లే పురాతనమైన లాంతర్లను ఇక్కడే వెలిగించి సిద్ధం చేస్తారు. ఆ తరువాత 4 స్తంభాలు కలిగిన పరమపావనమైన అరుణగిరి యోగీశ్వరర్ మండపం గోపురానికి ఎదురుగా ఉంది. ఈ మండపానికి పైభాగంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉండగా, మండపానికి క్రింద భాగంలో గంభీరమైన సింహ శిల్పాల మధ్య అరుణగిరి యోగేశ్వరుడు కొలువై ఉన్నారు. అనేక మంది భక్తులు ఈ మండపం ముందు దీపం వెలిగించి ధ్యాన నిమగ్నులవుతారు. అరుణాచలేశ్వర ఆలయంలో చైత్రమాసంలో నిర్వహించే వసంతోత్సవాల సమయంలో ఒకరోజు సోమస్కందమూర్తి ఈ పరమపావనమైన అరుణగిరి యోగీశ్వరర్ మండపంలో కొలువై నీరాజనాలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ఈ గోపురానికి ఎడం వైపున దేవస్థానం వారి ప్రసాద విక్రయశాల ఉంది. ఆ తరువాత పరమ పవిత్రమైన అమ్మ అపైతకుచాంబ అమ్మవారికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఆనుకుని అత్యంత విలువైన వాహనాలను భద్రపరిచే మండపం, ఆ తరువాత ఆలయ అర్చకులకు సంబంధించిన గదులు ఉన్నాయి. ఆ ప్రదేశం నుండి అరుణాచలేశ్వరుని గర్భాలయం పైన నెలకొని ఉన్న విమానంపై శిఖర దర్శనాన్ని చేసుకుని భక్తులు పునీతులవుతారు. అర్చకులకు సంబంధించిన గదులకు ఎదురుగా ఉన్న ప్రదేశంలో ఆషాఢమాసంలో నిర్వహించే అపైతకుచాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఒకరోజు అమ్మవారి ఎదుట అగ్నిని రాజేసి ఆ నిప్పులలో నడిచే మహోత్సవం అత్యంత వైభవంగా రసవత్రంగా జరుగుతుంది.
అర్చకుల గదులకు ఆనుకుని ఉన్న ఉత్తర తిరుమలపత్తి మండపంలో ఉత్సవాల సమయంలో దేవతామూర్తులను మోసేవారికి విశ్రాంతి తీసుకునే గదులు ఉన్నాయి. ఆ పక్కనే పంచభూత క్షేత్రాలలో వాయుతత్వానికి ప్రతీక అయిన శ్రీకాళహస్తీశ్వరునికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయం పైకప్పులో భక్త కన్నప్ప నాయనార్ శివలింగానికి తన కన్నును అర్పించే శిల్పం హృదయాన్ని ద్రవించి వేస్తుంది. భక్తి ప్రపంచంలోనే భక్త కన్నప్ప నాయనారు చేసిన త్యాగనిరతి శ్రీకాళహస్తీశ్వరుని అనుగ్రహాన్ని తలుచుకుని బరువెక్కిన హృదయంతో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటాం. శ్రీకాళహస్తీశ్వరునికి ఎదురుగా కొలువై ఉన్న నంది ఎంతో ప్రత్యేకంగా సజీవంగా ఉన్నట్లు ఉంటుంది. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వరుని గర్భాలయానికి ముందు కొలువై ఉన్న స్వయంభూ శరణాగతి నందీశ్వరుని గుర్తుకు తెచ్చే విధంగా ఇక్కడ ఈ నందీశ్వరుడు ఉండటం ఎంతో విశేషం. శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి పక్కనే యాగశాల ఉంది. కార్తీక దీపోత్సవ సమయంలో పంచమూర్తులు కళ్యాణ మండపం నుండి ఊరేగింపుగా యాగశాల వద్దకు వచ్చి దిష్టిబొట్టును దిద్దుకుని మాడవీధుల్లోకి తరలివస్తారు. అలా పంచమూర్తులు మాడవీధుల్లోకి వచ్చేస్తున్నారు అనే ఉత్కంఠ భక్తులకు ఈ యాగశాల నుండే మొదలవుతుంది. యాగశాలను ఆనుకుని వసంత మండపం ఉంది. ఈ వసంత మండపంలో ప్రస్తుతం దేవస్థానం వారి కార్యాలయం ఉంది. ఈ వసంత మండపం ఎంతో పురాతనమైంది. కార్తీక దీపోత్సవాన్ని దర్శించడానికి ఈ మండపం వద్ద కూర్చోవడానికి చోటు దొరకాలని భక్తులు ఎంతో ఉవ్విల్లూరుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో జరిగే వసంతోత్సవ సమయంలో 9వ రోజు సోమస్కందమూర్తి ఈ మండపంలోనే కొలువై నీరాజనాలందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ఈ వసంతోత్సవంలోనే 10వ రోజు రాత్రి మన్మధుణ్ణి దహనం చేసే మహోత్సవ సమయంలో సోమస్కందమూర్తి రూపంలో ఉన్న అరుణాచలేశ్వరుడు ఈ మండపంలోనే కొలువై మన్మధుణ్ణి తన 3వ నేత్రంతో భస్మం చేస్తారు. ఈ మహోత్సవం భక్తులకు ఎంతో సంభ్రమాశ్చర్యాలనిస్తుంది. వసంతోత్సవ మండపానికి పక్కనే శక్తివంతమైన పిడారి అమ్మ అరుణాచలేశ్వర ఆలయ రక్షణ దేవతగా కొలువై ఉంది. ఈ ఆలయ పైకప్పులో పిడారి అమ్మ కొలువై ఉండగా ఆమెకి ఇరువైపులా 2 సింహాలు ఉన్నాయి. ఈ అమ్మవారి ఆలయంలో వినాయకుడు, రేణుకాదేవి, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, అష్టపూజ పిడారి అమ్మవార్లు ఉన్నారు. ఈ ఆలయానికి ఎదురుగా అతి పెద్ద రాతి త్రిశూలం
2 బలిపీఠాలు, సింహం ఉన్నాయి. కార్తీక దీపోత్సవ సమయంలో 2వ రోజు ఆలయ రక్షణ దేవత పిడారి అమ్మకు ప్రత్యేకమైన పూజాది అలంకారాలు చేస్తారు. 10 రోజుల పాటు జరిగే ఈ కార్తీక దీప మహోత్సవ సమయంలో ఏ విధమైన దుష్టశక్తుల ప్రభావం పడకుండా చేయమని పిడారి అమ్మవారికి ప్రత్యేక ఆవాహన చేసి శాంతి పూజలు జరిపిస్తారు. ఆ సమయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ధూప నైవేద్యాలు సమర్పించి మాడవీధుల్లోకి ఊరేగింపుగా తీసుకువచ్చే మహోత్సవాన్ని ఎంతో వైభవంగా జరిపిస్తారు. ఆ తరువాత బిల్వం, రావి కలిసి ఉన్న వృక్షం ఉంది. ఈ వృక్షానికి ఎదురుగా ఆకాశతత్వానికి ప్రతీక అయిన చిదంబర నటరాజస్వామికి ప్రత్యేకమైన ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయం పైకప్పుపై నటరాజస్వామికి ఇరువైపులా శివకామి అమ్మవారు, మహాశివ భక్తుడైన మాణిక్యవాచకర్ ఉన్నారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న గోడలపై అనేక శిలాశాసనాలు ఆనాటి రాజుల యొక్క చరిత్రను చెబుతున్నాయి. దానికి పక్కనే పంచభూతాలలో జలతత్వం అయిన జంబుకేశ్వరునికి విశేషమైన ఆలయం ఉంది. ఈ ఆలయ గోడలపై అనేక శిలాశాసనాలు ఉన్నాయి. ఈ జంబుకేశ్వరుని ఆలయానికి పక్కనే అరుణాచలేశ్వర ఆలయ బంగారు రథం భద్రపరచబడి ఉంది. ఈ రథానికి పక్కనే పంచభూతాలలో పృథ్వీతత్వానికి ప్రతీక అయిన కాంచీపురం ఏకాంబరేశ్వరునికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. కార్తీక దీపోత్సవ సమయంలో సాయంత్రం మహాజ్యోతి ప్రజ్వలన సమయానికి ముందు ఈ ఆలయ మండపంలో ఓదువార్లు దేవారంతో గాయకులు పరమేశ్వరుని కీర్తనలను ఆలపిస్తూ భక్తులను ఆనంద పరవశుల్ని చేస్తారు. ఇప్పటి వరకు అరుణాచలేశ్వర ఆలయ 5వ ఆవరణ ప్రదక్షిణలో పురాతనమైన మండపాలను, ఉపాలయాల యొక్క వైభవాన్ని, విశిష్టతలను దర్శించుకున్నాం. వచ్చే భాగంలో అరుణాచలేశ్వర ఆలయంలో ఎంతో మహిమాన్వితమైన చరిత్ర కలిగిన శ్రీ అపీతకుచాంబ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల.